ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీకి ఎంత పట్టుందో అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. సూరత్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సూరత్ లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించడం, మిగతా 8 మంది ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా గుజరాత్ లో మే 7న 3 దశలలో పోలింగ్ జరగనుంది. సూరత్ ఎంపీ స్థానంలో బీజేపీ తరఫున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్ కుంబానీ బరిలో దిగారు. ఆయనకు సబ్స్టిట్యూట్ గా సురేష్ పట్సాల్ ను కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంచింది. అయితే వివిధ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యాయి. దాంతో బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయింది.